భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో ఈరోజు క్యాన్సర్ శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి మన జారే ఆదినారాయణ గారు ఎమ్మెల్యే గారు ఇప్పుడు మనతో ఉన్నారు. వారిని అడిగి దీని యొక్క విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. చెప్పండి సార్, ఇది క్యాన్సర్ బసవతారకం నుంచి ఇండో అమెరికా నుంచి తీసుకొచ్చారు కదా, దీని ఉద్దేశం ఏంటి సార్? రైట్, దీని ప్రధాన ఉద్దేశం గ్రామీణ ప్రాంతంలో పాపం చాలా మంది తెలియక ఈరోజు అసలు క్యాన్సర్ అంటే ఏంటో తెలియని దశలో ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. వారు కూడా చివరి 4వ దశకు వచ్చాక మాత్రమే క్యాన్సర్ బారిన పడేమని తెలియజేసేటటువంటి చాలామంది నేను రోగులను చూస్తూ ఉన్నాను. కాబట్టి ఈరోజు ప్రాథమికంగా అసలు క్యాన్సర్ అంటే ఏంటి, క్యాన్సర్ ఎలా వస్తుంది, క్యాన్సర్ వచ్చిన తర్వాత మన బాడీలో సిమ్టమ్స్ ఎలా ఉంటాయనే ఆలోచనతో ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు నేను క్యాన్సర్ తరఫున ఈరోజు మరి బసవతారక హాస్పిటల్ నుంచి యాజమాన్యంతో ఈరోజు నేను మరి ఉచిత చికిత్స కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. సార్ ఇది ప్రాథమిక దశలో గుర్తించాలంటే ఎలా తెలుస్తుందని చెప్పేసి? రైట్. ఇప్పుడు ఈరోజు ప్రాథమిక దశలో వచ్చేటటువంటి క్యాన్సర్ వ్యాధి లక్షణాలు నీరసంగా ఉండటం, తినేటువంటి ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం, ఇట్లాంటి ప్రాథమిక దశలు ఉండే అవకాశం ఉంది. ఇంకా ఏదైనా వారిలో ఉన్నటువంటి అదేవిధంగా బాడీలో ఎక్కడైనా చిన్న చిన్న గడ్డలు ఉండే అవకాశం ఉంటుంది, ఈ ప్రాథమిక దశలు ఉండే అవకాశం ఉంటుంది. వాటిని కూడా టెస్టింగ్ ద్వారా ఈరోజు చెక్ చేసుకొని మరి ఈరోజు చెక్ చేసుకున్న వారికి అవునా కాదని తెలిసే కార్యక్రమం కూడా ఇక్కడే వారు చెప్పడం జరుగుతూ ఉంది. ఓకే సార్, ఇది మన నియోజకవర్గంలో ఇది మొదటిసారిగా ప్రారంభించారు కదా సార్, దీనికి ఎలా స్పందన ఉంది సార్? ఎంతమంది జనం వచ్చారు? రైట్, ఈరోజు చాలా మంది స్పందిస్తూ ఉన్నారు. అంటే క్యాన్సర్ అనేది స్పెసిఫిక్గా మనం జనరల్ మెడిసిన్ అనే కాకుండా జనరల్లో ట్రీట్మెంటే కాకుండా ఈరోజు క్యాన్సర్ అనే ఒక ఏదైతే నేను చెప్పడం జరిగిందో ఈరోజు చాలా మంది కూడా స్పందిస్తూ ఉన్నారు. సరే, ఇంకా ఏమైనా కనుక మిగిలి ఉన్నట్టయితే వారిని కూడా మళ్ళీ త్వరలోనే మళ్ళీ ఒక 6 నెలల లోపల మరి రోజువారీ కార్యక్రమంలో భాగంగా నేను కూడా ఈ చికిత్సల కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాను. సార్ ఈ శిబిరాలు ఇంతవరకు ఆప్ చేస్తారా, మళ్ళీ కంటిన్యూగా చేసే కార్యక్రమం ఏమైనా ఉందా సార్? ఈ శిబిరం అనేది ఈరోజు ప్రాథమిక దశ ఉంది, దీన్ని కూడా నేను కంటిన్యూషన్గా చేయబోతా ఉన్నాను. పాఠశాలలో విద్యార్థులు కూడా వ్యాక్సినేషన్ కూడా కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాను. అదేవిధంగా గ్రామాన కూడా అసలు ఈ యొక్క వ్యాక్సినేషన్ అంటే ఏంటి, అదేవిధంగా క్యాన్సర్ థెరపీ ఎలా ఉండబోతుందని కూడా అవగాహన సదస్సులు కూడా పెట్టబోతా ఉన్నాను. అందరికి నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవిశంకర్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి వచ్చాము. ఈ రోజు గండుగుల్లపల్లి గ్రామంలో మన ఎమ్మెల్యే ఆదినారాయణ గారి సహకారంతో ఇక్కడ గ్రామ ప్రజలకి క్యాన్సర్ పై అవగాహన మరియు నిర్ధారణ శిబిరం చేయడం జరుగుతుంది. ఈ రోజు ఇక్కడికి మా మొబైల్ వ్యాన్ వచ్చింది. మొబైల్ వ్యాన్ లో పేషెంట్లకి మ్యామోగ్రఫీ, అల్ట్రాసౌండ్, ఎక్స్రే ఉచితంగా చేయడం జరుగుతుంది. అట్లాగే లేడీ డాక్టర్స్ ఆడవాళ్ళకి ప్యాప్స్మియర్ అనే టెస్ట్ చేయడం జరుగుతుంది. అన్ని టెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే మనకి ఏమన్నా గట్టలు ఏమన్నా ఉన్నా, లేకపోతే ఆరోగ్యంగా లేకుండా ఏమన్నా జ్వరం అది వచ్చి యూరిన్ ఇన్ఫెక్షన్ రిపీటెడ్ గా వస్తూ ఉంటే వాడికి ఇక్కడ టెస్టులు చేసి అవి క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయో లేవో తెలియడం జరుగుతుంది. సో ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం క్యాన్సర్ పై అవగాహన కల్పడం, ప్రజల్లో మెయిన్ అవగాహన అంటే క్యాన్సర్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, తర్వాత హార్మోన్ టాబ్లెట్స్ అవాయిడ్ చేయాలి, కాస్మెటిక్స్ అవాయిడ్ చేయాలి, ఇవన్నీ ప్రజల్లోకి అవగాహన తీసుకెళ్తాం. అట్లాగే ఈ రోజు మధ్యాహ్నం కూడా గ్రామంలో కొంచెం అట్లా వాకథాన్ ఉంటది, ప్రజలకి ఇంకా కొంచెం అవగాహన కల్పించడానికి వాకథాన్ కూడా చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏమంటే ఆడపిల్లలకు ముఖ్యంగా వ్యాక్సినేషన్ గురించి అవగాహన ఇవ్వడం జరిగింది ఈ క్యాంప్. స్టార్టింగ్ స్టేజ్ లో అంటే అది ఎవరికి వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది చెప్పడం కష్టం. అంటే మన బాడీలో మార్పులు అయితే ఉంటే మనకు తెలుస్తూ ఉంటాయి, ఇది తేడాగా ఉన్నది నాకు 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి. సో ఇమ్మీడియట్ గా డాక్టర్స్ కన్సల్ట్ అయ్యి అక్కడ ఏమన్నా జరుగుతుందో లేదా అని నార్మల్ టెస్టులు చేస్తాం. ఆ నార్మల్ టెస్ట్ లో కూడా ఏం రాలేదంటే తర్వాత ఏమన్నా పెద్ద టెస్టులకు వెళ్ళి ఏమన్నా అక్కడ ఏమన్నా ఉందా గడ్డల్లో ఉండి ఏమన్నా ఇదైతే క్యాన్సర్ అని తెలుసు. సో మెయిన్ థింగ్ అంటే ప్రాథమికంగా గుర్తించడం కాకుండా మన బాడీలో మార్పుల్ని వస్తే వెంటనే మీ దగ్గర ఉన్న డాక్టర్ని కలవాలి. అక్కడి నుంచి ప్రాథమిక గుర్తింపు అనేది కన్సల్టింగ్ గా ముందుకెళ్దాం. This is the ultrasound scan. I just did the ultrasound abdomen. So we have this bus well equipped with all the equipments which are needed for the cancer screening. So this is the ultrasound and behind you is the X-ray. So just right now I did the scan and all the organs are fine. So for a male patient we generally do these scans. So in this gentleman it is normal everything. So that is our routine cancer screening. No, that is it is for the normal person. So anyone who is not having any complaints, for them we do it to see if anything is there. So in this stage we don't tell.
We just tell if it is normal or anything we have to refer. So that is the very basic level. So that is what we are doing everywhere. We are going to villages and we are screening all the people to find, and we do find a lot of cases. So that is our job, to find and tell that we have to treat them. And How can we find the right first stage? that's what I told. So if here anything I find abnormal, I'll mention in my report and then it will be referred. So that depends on which part you are seeing. So like after if a person is smoking cigarettes or chronic smoker, so then X-ray will have some finding. So that obviously I cannot explain you in that medical terms, but we will write accordingly. So it will be referred. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.